హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో కాంగ్రెస్ నేత ఆలుగడ్డ ప్రవీణ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ షాద్ నగర్ చౌరస్తాలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆలుగడ్డ ప్రవీణ్ మాట్లాడుతూ భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీకి ప్రజల నుంచి వస్తున్న అపూర్వ ఓర్వలేకనే ఇలాంటి నీచమైన పనులు చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా భయపడేది లేదని, కేంద్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ఎదుట ధర్నా నిర్వహించి అర్హులైన వారందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ గారిని పార్లమెంటు సభ్యత్వం నుంచి సస్పెండ్ చేయించిన మన ప్రధాని మోడీ గారి మీద నిరసనగా ఈరోజు షాద్ నగర్ పట్టణంలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ చేసినాము. అలాగే నరేంద్ర మోడీ గారి దిష్టిబొమ్మ దానం చేసినాము. అయితే ఏంటంటే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర చేసిండు. అది చేసినప్పుడు ప్రజాదరణ పెరిగిపోయింది కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీ గారికి. ఆ ప్రజాదరణ ఓర్వలేక మన మోడీ గారు ఈ కార్యక్రమం చేపట్టాడు. ఈ ప్రజాస్వామ్యం ఇది. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ నిరసన తెలిపే హక్కు ఉన్నది, మాట్లాడే హక్కు ఉంది, అన్ని విధాలు ఉన్నది. కానీ మోడీ ప్రభుత్వంలో అసలు ఎవరిని ప్రతిపక్షాలను మాట్లాడిస్తలేడు, ప్రజల పక్షాలను పోరాడిస్తలేడు, చాలా ఇబ్బంది పెడుతున్నాడు. ఈరోజు మా రాహుల్ గాంధీ గారిని పార్లమెంట్ సభ్యత్వం తొలగించి చేసిండు. దానికి నిరసనగా ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమం. రాహుల్ గాంధీ మీద సస్పెండ్ ఎత్తివేసేంత వరకు పోరాటం జరుగుతూనే ఉంటుంది. రాబోయే కాలంలో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. అప్పుడు మేము ఏందనేది మేము చూపెడతాము.